బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 181 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం ఆట ప్రారంభించిన కంగారు జట్టు 181 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల ఆధిక్యం లభించింది. సిడ్నీలో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తరపున అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న బ్యూ వెబ్స్టర్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 33, శామ్ కాన్స్టాస్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ తలో వికెట్లు పడగొట్టారు. 5 టెస్టుల సిరీస్లో ప్రస్తుతం ఆతిథ్య జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. సిడ్నీ టెస్ట్లో టీమిండియా మాస్ కమ్ బ్యాక్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయిన భారత జట్టు ఆస్ట్రేలియాను 51 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో భారత జట్టుకు 4 పరుగులు అతి స్వల్ప ఆధిక్యం దక్కింది. పెర్త్ టెస్ట్ తర్వాత తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆధిక్యం దక్కడం ఇదే తొలిసారి. చూస్తూ ఉన్నాం. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసింది భారత్. ప్రస్తుతం సిడ్నీ టెస్ట్లో ఆసీస్ ఆల్అౌట్ అయింది. దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. 4 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది భారత్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. 181 పరుగుల వద్ద కంగారు జట్టు ఆల్అౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసింది భారత్.